హలో, నేను డయాబెటిస్ మేనేజ్మెంట్ కోచ్ అయిన లక్ష్మీ శ్రీనివాస్ యొక్క ఏఐ వెర్షన్. నేటి సెషన్లో మేము సింపుల్, ఎఫెక్టివ్ కిచెన్ రెమెడీస్ ని ఉపయోగించి మధుమేహాన్ని నిర్వహించడానికి సమగ్ర విధానాన్ని అన్వేషిస్తాము. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో జీవిస్తున్నందున మన ఆరోగ్యానికి మద్దతుగా సహజమైన మరియు అందుబాటులో ఉన్న మార్గాలను కనుగొనడం గతంలో కంటే చాలా ముఖ్యమైనది. మీ మధుమేహాన్ని నియంత్రించడానికి మరియు మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి మీకు అవసరమైన జ్ఞానం మరియు సాధనాలతో మిమ్మల్ని శక్తివంతం చేయడం నా లక్ష్యం. ప్రారంభిద్దాం. 1. వంటగది నివారణలతో మధుమేహాన్ని నిర్వహించడం. డయాబెటిస్ నిర్వహణ కోసం ఒక సమగ్ర విధానం. వంటగది నివారణలతో మధుమేహాన్ని నిర్వహించడం పై ఈ ప్రదర్శనకు స్వాగతం. ఈ సెషన్లో మీ వంటగదిలో ఉండే రోజువారీ పదార్థాలు మధుమేహాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను ఎలా పోషిస్తాయో మేము విశ్లేషిస్తాము. ఈ సంపూర్ణ విధానం ఆహార మార్పులను నొక్కి చెప్పడమే కాకుండా మొత్తం శ్రేయస్సుకు తోడ్పాటునందించేందుకు సినర్జిస్టిక్ గా పనిచేసే జీవనశైలి మార్పులను కూడా ఏకీకృతం చేస్తుంది. సహజ నివారణల శక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత సహజమైన మరియు స్థిరమైన మార్గంలో నియంత్రించడానికి మిమ్మల్ని శక్తివంతం చేయడం మా లక్ష్యం. 2. మీకు తెలుసా? భారతదేశం ప్రపంచంలోని మధుమేహ రాజధాని. డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా భారతదేశం యొక్క భయంకరమైన స్థితి సమర్థవంతమైన మధుమేహ నిర్వహణ యొక్క తక్షణ అవసరాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో జీవిస్తున్నారు మరియు అదనంగా 136 మిలియన్ల మంది ప్రీడయాబెటిస్ దశల్లో ఉన్నారు. ఈ ఆరోగ్య సవాలు యొక్క స్థాయి అపారమైనది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమగ్ర అధ్యయనం నుండి సేకరించిన ఈ డేటా జనాభాపై పెరుగుతున్న మధుమేహం భారాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పరిస్థితిని నివారించడంలో మరియు నిర్వహించడంలో జీవనశైలి మార్పులు మరియు సహజ నివారణలతో సహా క్రియాశీల చర్యల యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. 3. మా లక్ష్యం ఆరోగ్యకరమైన భారతదేశం. భారతీయ మధుమేహ జనాభాలో 10% మందిని లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని మధుమేహ జనాభాలో 10% మంది వారి రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే కాకుండా వారి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించడం ద్వారా వారి పరిస్థితిని అధిగమించడంలో సహాయపడటానికి మేము అంకితమైన లక్ష్యంతో ఉన్నాము. మధుమేహం కేవలం వైద్య పరిస్థితి కంటే ఎక్కువ. ఇది గణనీయమైన ఆర్థిక భారాన్ని కలిగిస్తుంది. ఇది పెరిగిన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ఉత్పాదకతను కోల్పోతుంది. ఔషధాలకు మించిన సంపూర్ణ నిర్వహణ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా జీవనశైలి మార్పులు, ఆహారంలో సర్దుబాట్లు మరియు వంటగది నివారణలు మేము మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడం మరియు వ్యక్తులు మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. 4. డయాబెటిస్ అంటే ఏమిటి? దీర్ఘకాలిక పరిస్థితి యొక్క ప్రాథమికాలను అర్థం చేసుకోవడం. మధుమేహం అనేది మీ కణాలకు ప్రాథమిక శక్తి వనరు అయిన గ్లూకోజ్ని మీ శరీరం ఎలా ప్రాసెస్ చేస్తుందో ప్రభావితం చేసే దీర్ఘకాలిక వైద్య పరిస్థితి. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. టైప్ 1 మధుమేహం స్వయం ప్రతిరక్షక పరిస్థితి. దీనిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ లోని కణాలపై దాడి చేస్తుంది. ఇది తక్కువ లేదా ఇన్సులిన్ ఉత్పత్తికి దారితీయదు. టైప్ 2 డయాబెటిస్ శరీరం ఇన్సులిన్ కు నిరోధకతను కలిగి ఉంటుంది లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయని జీవక్రియ రుగ్మత ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. గర్భధారణ మధుమేహం ఈ రకం మధుమేహం ఎప్పుడూ లేని మహిళల్లో గర్భధారణ సమయంలో అభివృద్ధి చెందుతుంది. ఇది తల్లికే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదకరం. సమర్థవంతమైన నిర్వహణ మరియు చికిత్సా వ్యూహాలకు ఈ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం. 5. మధుమేహం అంటే ఏమిటి? డయాబెటిస్ గురించి ఒక చిన్న వీడియో. ఈ స్లైడ్లో మధుమేహం అంటే ఏమిటి, వివిధ రకాలు మరియు అవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో దృశ్యమానంగా వివరించే ఒక చిన్న వీడియో ఉంది. మునుపటి స్లైడ్లో చర్చించిన ముఖ్య అంశాలను బలోపేతం చేయడానికి వీడియో విద్యా సాధనంగా పనిచేస్తుంది.
6. సాధారణ లక్షణాలు మరియు హెచ్చరిక సంకేతాలు. మధుమేహం యొక్క ప్రారంభ సూచికలను గుర్తించడం. పెరిగిన దాహం పాలిడిప్సియా. ఇది తరచుగా మధుమేహం యొక్క మొదటి సంకేతాలలో ఒకటి. మూత్రం ద్వారా అదనపు చక్కెరను బయటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నం నిర్జలీకరణం మరియు నిరంతర దాహానికి దారితీస్తుంది. తరచుగా మూత్ర విసర్జన పాలియూరియా. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు మూత్రపిండాలు ఓవర్ టైం పనిచేయడానికి బలవంతం చేస్తాయి. ఫలితంగా తరచుగా బాత్రూంకు వెళ్లడం జరుగుతుంది. వివరించలేని బరువు తగ్గడం. శరీరం శక్తి కోసం గ్లూకోజ్ను ఉపయోగించలేనప్పుడు అది కండరాలు మరియు కొవ్వును విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఆకలి పెరిగినప్పటికీ బరువు తగ్గడానికి దారితీస్తుంది. బ్లర్రీ విజన్. ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మీ కళ్ల లెన్స్ల నుండి ద్రవాన్ని లాగి స్పష్టంగా దృష్టి పెట్టే మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సకాలంలో రోగ నిర్ధారణ మరియు నిర్వహణ కోసం ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. 7. సాధారణ లక్షణాలు మరియు హెచ్చరిక సంకేతాలు. లక్షణాల పూర్తి స్పెక్ట్రంను అర్థం చేసుకోవడం. నెమ్మదిగా గాయం నయం. అధిక రక్త చక్కెర రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తుంది మరియు శరీరం యొక్క వైద్యం ప్రక్రియను నెమ్మదిస్తుంది. చిన్న కోతలు లేదా గాయాలను కూడా సమస్యాత్మకంగా చేస్తుంది. తిమ్మిరి లేదా జలదరింపు. మధుమేహం నరాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అంత్య భాగాలలో తిమ్మిరి లేదా జలదరింపు అనుభూతులకు దారితీస్తుంది. దీనిని నరాల వ్యాధి అంటారు. ఇన్ఫెక్షన్లు పెరగడం. అధిక రక్త చక్కెర కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మధుమేహ వ్యాధిగ్రస్తులను అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలసట మరియు బలహీనత. శక్తి కోసం తగినంత గ్లూకోజ్ లేకుండా శరీరం నిరంతరం అలసిపోతుంది. రోజువారీ కార్యకలాపాలు మరియు మొత్తం జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ లక్షణాలు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడం చాలా కీలకం. 8. కిచెన్ రెమెడీస్ యొక్క ప్రయోజనాలు. డయాబెటిస్ నిర్వహణ కోసం సహజ పరిష్కారాలు. మధుమేహం నిర్వహణలో వంటగది నివారణలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. యాక్సెసిబిలిటీ. ఈ రెమెడీలు సాధారణంగా చాలా గృహాలలో అందుబాటులో ఉంటాయి. వాటిని రోజువారీ దినచర్యలలో చేర్చడం సులభం. ఖర్చుతో కూడుకున్నది. ఫార్మాస్యూటికల్స్ తో పోలిస్తే కిచెన్ రెమెడీలు తరచుగా మరింత సరసమైనవి మరియు దీర్ఘకాలిక నిర్వహణ కోసం స్థిరమైన ఎంపికగా ఉంటాయి. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. అనేక ఔషధాల వలె కాకుండా ఈ సహజ నివారణలు సాధారణంగా తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి చాలా మంది వ్యక్తులకు సురక్షితమైన ఎంపిక. ఈ రెమెడీలను మీ దైనందిన జీవితంలో ఏకీకృతం చేయడం ద్వారా మీరు మీ డయాబెటిస్ నిర్వహణకు సహజంగా మరియు ప్రభావవంతంగా మద్దతు ఇవ్వవచ్చు. 9. పసుపు. కర్కుమిన్ యొక్క శక్తిని ఉపయోగించడం. పసుపు దాని క్రియాశీల సమ్మేళనం కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే దాని సామర్థ్యం కోసం జరుపుకుంటారు. కర్కుమిన్ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది మీ డయాబెటిస్ మేనేజ్మెంట్ టూల్ కిట్ కి విలువైన అదనంగా ఉంటుంది. ప్రాక్టికల్ చిట్కాలు. రుచిని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కూరలు, పప్పులు మరియు కూరగాయల వంటలలో పసుపును జోడించండి. నిద్రవేళకు ముందు పసుపు పాలు, హల్దీ దూద్ తినడానికి ప్రయత్నించండి. దాని ఉపశమనానికి మరియు రక్తంలో చక్కెర తగ్గించే ప్రభావాల కోసం. 10. దాల్చిన చెక్క. బ్లడ్ షుగర్ మీద తీపి ప్రభావం కలిగిన మసాలా. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే దాని సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. కణాలు గ్లూకోజ్ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. ప్రాక్టికల్ చిట్కాలు. అదనపు రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ ఉదయం ఓట్ మీల్, పెరుగు లేదా భారతీయ డెజర్ట్లలో దాల్చిన చెక్కను చల్లుకోండి. మీ టీ లేదా ఇతర పానీయాలలో తీపి మరియు మసాలాల సూచనతో నింపడానికి దాల్చిన చెక్కలను ఉపయోగించండి. 11. మెంతి గింజలు. సాంప్రదాయ జ్ఞానం ఆధునిక శాస్త్రాన్ని కలుస్తుంది. మెంతి గింజలు లేదా మేతి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వాగ్దానాన్ని చూపించే సాంప్రదాయక ఔషధం. వాటిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది కడుపులో చక్కెర శోషణను తగ్గిస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ప్రాక్టికల్ చిట్కాలు. సరైన ప్రయోజనాల కోసం మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. రుచి మరియు ఆరోగ్యం రెండింటినీ మెరుగుపరచడానికి వివిధ భారతీయ వంటలలో మెంతి ఆకులు మరియు గింజలను చేర్చండి. 12. కాకరకాయ, కరేలా. తీపి ఫలితాలతో చేదు పరిష్కారం. ఆయుర్వేదం మరియు సాంప్రదాయ భారతీయ వైద్యంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం కోసం కాకరకాయ చాలా కాలంగా ఉపయోగించబడుతోంది. ఇది ఇన్సులిన్ను అనుకరించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది మరియు డైటరీ ఫైబర్లో సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు దోహదం చేస్తాయి. ప్రాక్టికల్ చిట్కాలు. చేదును తగ్గించడానికి కరేలా ముక్కలను ఉడికించే ముందు ఉప్పు నీటిలో నానబెట్టండి. పోషకమైన మరియు మధుమేహానికి అనుకూలమైన భోజనం కోసం కరేలా సబ్జీ లేదా స్టఫ్డ్ కరేలా వంటి వంటకాలను ప్రయత్నించండి. 13. ఇండియన్ గూస్బెర్రీ, ఉసిరి. మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం పోషకదట్టమైన పండు. భారతీయ గూస్బెర్రీ లేదా ఆమ్లా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు మధుమేహంతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ మరియు పోషకాల శోషణకు కూడా సహాయపడుతుంది. మధుమేహ నిర్వహణకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రాక్టికల్ చిట్కాలు. ఆరోగ్య ప్రయోజనాల కోసం తాజా ఉసిరి లేదా ఉసిరి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి. ఉసిరి చట్నీ లేదా ఉసిరి మిఠాయి వంటి వంటకాల్లో ఉసిరితో ప్రయోగాలు చేయండి. ఇది మీ ఆహారంలో రుచికరంగా ఉంటుంది. 14. వెల్లుల్లి. మధుమేహం నిర్వహణలో సువాసనగల మిత్రుడు. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సంభావ్య యాంటీడయాబెటిక్ ప్రభావాలతో కూడిన సమ్మేళనం. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొత్తం ఆరోగ్యం మరియు మెరుగైన మధుమేహ నిర్వహణకు కూడా దోహదపడతాయి. ప్రాక్టికల్ చిట్కాలు. రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం తాజా వెల్లుల్లి రెబ్బలను కూరలు, పప్పులు మరియు వేయించిన కూరగాయలలో జోడించండి. దాని ప్రయోజనాలను పెంచుకోవడానికి ప్రతిరోజు 1 నుండి 2 పిండి చేసిన వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా లేదా వండినదిగా పరిగణించండి. 15. లేడీ ఫింగర్, బెండకాయ. గ్లైసెమిక్ నియంత్రణ కోసం ఫైబర్ రిచ్ వెజిటబుల్. లేడీ ఫింగర్ లేదా ఓక్రా డైటరీ ఫైబర్లో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో చక్కెరను శోషించడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇది తక్కువ కేలరీలు, పోషకాలు కలిగిన కూరగాయలు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైనది. ప్రాక్టికల్ చిట్కాలు. ఆరోగ్యకరమైన ఎంపిక కోసం కనిష్ట నూనెను ఉపయోగించి భిండీ మసాలా లేదా భిండీ ఫ్రై వంటి ప్రసిద్ధ ఓక్రా వంటకాలను సిద్ధం చేయండి. డీప్ ఫ్రై చేయడం మానుకోండి మరియు దాని పోషక ప్రయోజనాలను నిలుపుకోవడానికి కదిలించు వేయించడం లేదా కాల్చడం ఎంపిక చేసుకోండి. 16. కరివేపాకు. మధుమేహం పోరాట గుణాలు కలిగిన సుగంధ ఆకు. కరివేపాకు వారి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డయాబెటిస్తో సంబంధం ఉన్న సమస్యలను కూడా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ప్రాక్టికల్ చిట్కాలు. తాజా కరివేపాకులను కూరలు, పప్పులు మరియు సూప్లలో టెంపరింగ్ లేదా గార్నిష్గా ఉపయోగించండి. రుచి మరియు సంభావ్య ఆరోగ్య ప్రయోజనాల కోసం మసాలా మిశ్రమాలు మరియు చట్నీలకు కరివేపాకులను జోడించండి. 17. తృణధాన్యాలు. స్థిరమైన శక్తి మరియు రక్తంలో చక్కెర స్థిరత్వం. తృణధాన్యాలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సమయంలో నెమ్మదిగా విడుదలవుతాయి, రక్తంలో చక్కెర వేగంగా పెరగడాన్ని నివారిస్తాయి. అవి నిరంతర శక్తిని అందిస్తాయి మరియు రోజంతా స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ప్రాక్టికల్ చిట్కాలు. బిర్యానీ, పులావ్ మరియు చపాతీల వంటి వంటలలో శుద్ధి చేసిన ధాన్యాలను తృణధాన్యాలతో భర్తీ చేయండి. ఆరోగ్యకరమైన భోజనం కోసం ప్రాథమిక పదార్థాలుగా బ్రౌన్ రైస్, గోధుమ పిండి లేదా ఓట్స్తో కూడిన వంటకాలతో ప్రయోగం చేయండి. 18. భాగం నియంత్రణ. మెరుగైన బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం మీ ప్లేట్ను బ్యాలెన్స్ చేయడం.
క్యాలరీ తీసుకోవడం మరియు అతిగా తినడాన్ని నిరోధించడం కోసం భాగ నియంత్రణ అవసరం. ఈ రెండు స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కీలకమైనవి. కార్బోహైడ్రేట్లు మరియు ఇతర ఆహార పదార్థాల భాగాలను నియంత్రించడం ద్వారా మీరు మీ బ్లడ్ షుగర్ ని మెరుగ్గా నిర్వహించవచ్చు మరియు మధుమేహ నిర్వహణను క్లిష్టతరం చేసే స్పైక్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రాక్టికల్ చిట్కాలు: సముచితమైన భాగాలను దృశ్యమానం చేయడంలో సహాయపడటానికి బియ్యానికి బిగించిన పిడికిలి లేదా ప్రోటీన్ కోసం అరచేతి పరిమాణం వంటి భాగాల పరిమాణాల కోసం సాధారణ సూచనలను ఉపయోగించండి. చిన్న ప్లేట్లను ఎంచుకోండి. ఇది భాగాలు పెద్దదిగా కనిపించేలా చేస్తుంది మరియు మీరు తినే మొత్తాన్ని కోల్పోయినట్లు అనిపించకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది. 19. ఆర్ద్రీకరణ. రక్తంలో చక్కెర నియంత్రణలో నీటి పాత్ర. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం. నిర్జలీకరణం గ్లూకోజ్ సాంద్రతలను పెంచడానికి దారితీస్తుంది, మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కష్టతరం చేస్తుంది. సరైన ఆర్ద్రీకరణ మూత్రపిండాల పనితీరుకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది రక్తం నుండి అదనపు చక్కెరను ఫిల్టర్ చేయడానికి కీలకమైనది. ప్రాక్టికల్ చిట్కాలు: స్థిరమైన ఆర్ద్రీకరణను నిర్ధారించడానికి రోజంతా క్రమం తప్పకుండా నీరు త్రాగడానికి మీ ఫోన్లో రిమైండర్లను సెట్ చేయండి. మరింత తరచుగా ఆర్ద్రీకరణను ప్రోత్సహించే రిఫ్రెష్, తక్కువ క్యాలరీల పానీయం కోసం మీ నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కను జోడించండి. 20. శారీరక శ్రమ. డయాబెటిస్ నిర్వహణలో కదలిక యొక్క శక్తి. రెగ్యులర్ శారీరక శ్రమ సమర్థవంతమైన మధుమేహ నిర్వహణకు మూలస్తంభం. వ్యాయామం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కణాలు గ్లూకోజ్ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. అదనంగా ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఊబకాయం సంబంధిత మధుమేహం సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వ్యాయామ ఎంపికలు: బ్రిస్క్ వాకింగ్, చిన్న నడకలతో ప్రారంభించండి మరియు క్రమంగా మీ వేగం మరియు వ్యవధిని పెంచండి. ఈ సాధారణ చర్య ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. యోగా శారీరక మరియు మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు అన్ని ఫిట్నెస్ స్థాయిలకు అందుబాటులో ఉంటుంది. తరగతిలో ఉన్న లేదా ఆన్లైన్ ట్యుటోరియల్లను అనుసరించిన యోగా అనేది ప్రశాంతమైన మరియు ప్రయోజనకరమైన అభ్యాసం. గృహధారిత శక్తి శిక్షణ. రెసిస్టెన్స్ బ్యాండ్లు లేదా బాడీ వెయిట్ వ్యాయామాల ద్వారా కండరాలను నిర్మించడం వల్ల జీవక్రియ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, మధుమేహాన్ని నిర్వహించడం సులభతరం చేస్తుంది. 21. ఒత్తిడి నిర్వహణ. ఒత్తిడి మరియు బ్లడ్ షుగర్ స్థాయిల మధ్య లింక్. ఒత్తిడిని నిర్వహించడం మధుమేహ సంరక్షణలో అంతర్భాగం. ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, మధుమేహాన్ని నిర్వహించడం మరింత సవాలుగా మారుతుంది. మీ దినచర్యలో ఒత్తిడిని తగ్గించే పద్ధతులను చేర్చడం ద్వారా మీరు మరింత స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించవచ్చు, సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు మరియు ఆరోగ్యకరమైన మరింత సమతుల్య జీవితాన్ని గడపవచ్చు. ఒత్తిడి తగ్గించే పద్ధతులు: డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు, సరళమైన మరియు సమర్థవంతమైన లోతైన శ్వాస నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది మరియు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెర స్థిరత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ధ్యానం, మనస్సును కేంద్రీకరించడం మరియు రేసింగ్ ఆలోచనలను తగ్గించడం ద్వారా ధ్యానం ప్రశాంతతను కలిగిస్తుంది, రక్తంలో చక్కెర నియంత్రణను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సమయ నిర్వహణ, పనులను నిర్వహించడం మరియు ప్రాధాన్యతలను నిర్ణయించడం ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మధుమేహం సంరక్షణకు మద్దతు ఇచ్చే సమతుల్య జీవనశైలికి దోహదం చేస్తుంది. 22. పర్యవేక్షణ మరియు సంప్రదింపులు. రెగ్యులర్ మానిటరింగ్ మరియు వృత్తిపరమైన మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యత. డయాబెటిస్ను నిర్వహించడానికి గ్లూకోమీటర్లను ఉపయోగించి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం అవసరం. వివిధ ఆహారాలు, కార్యకలాపాలు మరియు చికిత్సలకు మీ శరీరం ఎలా స్పందిస్తుందో ట్రాక్ చేయడానికి ఇది మిమ్మల్ని మరియు మీ ఆరోగ్య సంరక్షణ బృందాన్ని అనుమతిస్తుంది, మీ నిర్వహణ ప్రణాళికకు సకాలంలో సర్దుబాట్లను అనుమతిస్తుంది. కీ పాయింట్లు: మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మీ సంరక్షణ గురించి సమాచారం నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు,
ఆహారం మరియు శారీరక శ్రమను రికార్డ్ చేయండి. మీ మధుమేహం నిర్వహణలో అగ్రగామిగా ఉండేందుకు మరియు ఏవైనా తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు మీ ఆరోగ్య సంరక్షణ బృందంతో రెగ్యులర్ సంప్రదింపులు కీలకం. 23. హృదయపూర్వక ధన్యవాదాలు. మీ శ్రద్ధ మరియు భాగస్వామ్యానికి కృతజ్ఞతలు. వంటగది నివారణలతో మధుమేహాన్ని నిర్వహించడం పై ఈ ప్రదర్శనలో మీ శ్రద్ధ మరియు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మధుమేహాన్ని నిర్వహించడానికి సహజ మార్గాలను నేర్చుకోవడంలో మరియు అన్వేషించడంలో మీ నిబద్ధత ప్రశంసనీయం. అందించిన సమాచారం మెరుగైన ఆరోగ్యం కోసం చురుకైన చర్యలు తీసుకోవడానికి మీకు అధికారం ఇస్తుందని మేము ఆశిస్తున్నాము. గుర్తుంచుకోండి, మధుమేహాన్ని నిర్వహించడం ఒక ప్రయాణం, మరియు సరైన సాధనాలు మరియు జ్ఞానంతో మీరు ఆరోగ్యకరమైన మరింత సమతుల్య జీవితాన్ని సాధించవచ్చు. మీ మధుమేహ నిర్వహణ ప్రయాణానికి మద్దతునిచ్చే 2 ముఖ్యమైన వనరులను నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 1. మధుమేహం యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం ఐకాఫీ ఉపయోగించడాన్ని పరిగణించండి. ఈ ఉత్పత్తులు సహజంగా ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి. మీరు వీడియో వివరణలో, అలాగే కార్డులు మరియు ముగింపు స్క్రీన్లో కొనుగోలు లింక్లను కనుగొనవచ్చు. 2. మేము మధుమేహంపై 25 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తున్నాము. సంబంధిత లక్షణాలు, సమస్యలు మరియు దుష్ప్రభావాలను కవర్ చేస్తాము. ఈ విలువైన వనరులకు పూర్తి ప్రాప్తిని పొందడానికి దయచేసి మమ్మల్ని సంప్రదించండి. దిగువ వివరణలో సంప్రదింపు నంబర్ అందించబడింది.